అందరికీ నమస్కారం. అసలు దొంగతనం అంటేనే చాలా నేరంగా భావిస్తాం. అలాంటిది పిల్లలు పుట్టాలంటే గుడిలో దొంగతనం చేయాలంట. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ నిజం. ఇది మన దేశంలో ఉన్న ఒక గుడిలోని వింత ఆచారం. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది? ఆ గుడిలోని విచిత్రమైన ఆచారాలు ఏమున్నాయో చూద్దాం. దేవాలయం అంటే ఎంతో పవిత్రంగా చూస్తాం. పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణలు చేయడం, ప్రసాదాలు వంటి వాటిని పాటిస్తూ ఉంటాం. అంతేగాని గుడికి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేయాలని అనుకుంటారా? అసలు దొంగతనం అంటే చాలా తప్పుగా పరిణగిస్తారు. కానీ ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియా అనే గ్రామంలో ఈ గుడి ఉంది. ఇది చూడమని అమ్మవారు ఆలయం. పిల్లలు లేనివారు ఈ ఆలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడున్న వారి విశ్వాసం. ఈ ఆలయాన్ని దర్శించిన వాళ్ళలో చాలా మందికి మగపిల్లలు కూడా పుట్టారని ఇక్కడున్న వారు చెప్తుంటారు. కానీ గుడికి వెళ్తే మాత్రం దొంగతనం ఖచ్చితంగా చేయాల్సింది. ఇక్కడ దొంగతనం చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారట. వారు అనుకున్న కోరికలు కూడా తీరుతాయంట. గుడిలో దొంగతనం అనగానే డబ్బులు, నగలు అనుకునేరు కాదు. అక్కడ అమ్మవారి పాదాల దగ్గరుండే ఒక చెక్క బొమ్మను దొంగతనం చేయాలి. అలా ఆ చెక్క బొమ్మలు దొంగతనం చేసిన తర్వాత సంతానం కలిగిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ చెక్క బొమ్మను అక్కడ ఉంచాలి. దానితో పాటు ఇంకొక బొమ్మను కూడా చేయించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలని అక్కడి ప్రజల నమ్మకం. ఇలా చేస్తే పిల్లలు తప్పకుండా పుడతారని అక్కడ వారు నమ్ముతుంటారు. ఇవి వినడానికి కొంచెం ఆశ్చర్యం కలిగించినా ఎవరి నమ్మకాలు వారుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.